ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనం నేను చదువుతాను చూడండి. మరియు యూదుడైన మొర్దెకైయును రాణి అయిన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దానిని బట్టి వారు ఉపవాస విలాప కాలములు ఏర్పరచుకొని అది తమ మీదను తమ వంశపు వారి మీదను ఒక బాధ్యత అని ఎంచుకుని వాటిని జరిగించేదమని ఒప్పుకునిన ప్రకారముగా చాలు. పైన అది 28వ వచనం చూడండి. అదే అధ్యాయంలో 28వ వచనం. పూరీము అనే దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపక ముంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మర్చిపోకుండానట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలుసుకొనిన వారి మీదను అది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. తలలు వంచని చిన్న ప్రార్థన చేద్దాం. చదవబడిన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఒక బలమైనటువంటి శక్తి వాక్యం ద్వారా మనం పొందుకొని దేవుని సన్నిధిలో బలముగా ప్రార్థించినట్లుగా ప్రార్థనాత్మ చేత నింపబడినట్లుగా, దేవా నీ దాసుడు మాట్లాడుచున్నప్పుడు మాలో మంట పుట్టించండి. అర్థం చేసుకోగలిగిన యోగ్యకరమైన మంచి మనసును మాకు అనుగ్రహించండి. ప్రతి వాక్యం నీ కోణంలో నీ మనసులోంచి మేము తెలుసుకోదగినటువంటి ఆత్మ సంబంధమైన వివేకము మాకు అనుగ్రహించండి. మా సొంత ఆలోచన చొప్పున వాక్యం వినక నీ ఆలోచన చొప్పున వాక్యం వినే మంచి మనసు మాకు అనుగ్రహించండి అని ప్రతి ఒక్కరూ మనసులో కోరుకుంటూ ప్రార్థన చేయాలి. అలా కోరుకోకుండా మౌనంగా ఉంటే చెప్పే ప్రతి మాట ఆత్మీయంగా కాకుండా అపార్థంతో కూడినటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన దివ్యగణ నామమును బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క మహాకృప కనికరమును బట్టి, దయను బట్టి నిజంగా ఈ వారమంతయు నీ రెక్కల నీడ క్రింద మమ్మల్ని సజీవులుగా ఉంచి దాచి కాపాడి తిరిగి పెరిగిన ఎండ వేడిమి నుంచి మమ్మల్ని రక్షించి ప్రభా, ఇదిగో ఈ విజ్ఞాపన దినముందు నీ పాద సన్నిధిలో చేరి ఈ రీతిగా కొన్ని నిమిషాలు నిన్ను గణపరిచి స్తుతించి ప్రార్థించుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడి వాటిని అర్థం చేసుకుని ఒక బలమైనటువంటి ప్రార్థన నీ పాద సన్నిధి చేయనట్లుగా మా మనసును సిద్ధము చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే పదం ఎక్కడ కనిపించదు. యెహోవా అనే మాట అసలు ఈ 10 అధ్యాయాలు ఎక్కడా కనిపించదు. కానీ దేవునికి కార్యం నమ్మిన వారి జీవితాల్లో మాత్రం కనిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు అన్నీ కనిపించాలి, కానీ ఆయన కనిపించడం కాదు, కానీ కార్యం జరగడం ముఖ్యమని దేవుడు చాలా సందర్భాల్లో మనకు అర్థం కాని రీతిగా దేవుడు మన పట్ల ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్తేరు కుటుంబం విషయంలో ఒక అనామకులుగా ఉన్నటువంటి ఆ రాజ్యంలో దేవుడు ఎస్తేరుని హెచ్చించి రాణిగా మార్చిన తర్వాత మొర్దెకై విషయంలో హామాను పగబట్టి చంపాలని ప్రయత్నించి తాకీదులను రాసి పలాని తారీఖు వీళ్ళు చస్తారు అని, చంపబడును అని రాజును ఒప్పించి రాజు దగ్గర ఒక
శాసనాన్ని పుట్టించి తిరిగి అది శాసనం కొట్టివేయబడకుండా రాజు యొక్క ఉంగరంతో ముద్రించి రెడీ చేసి పెట్టాడు. చూడండి, మళ్ళీ రాజు మనసు ఎక్కడ మార్చుకుంటాడో అని ముద్రించి పెడితే ఇంకెవరు దాన్ని మార్చలేడు, ఇంకా రాజు కూడా ఇంకా మార్చలేడు. వన్స్ ఆయన ఒకసారి చెప్పిన తర్వాత అలా ఎంతో పకడ్బందీగా కుట్ర పన్నినటువంటి హామాను విషయంలో దేవుడు ఎంతో ఆశ్చర్యకరంగా ఆ కుట్రను భగ్నం చేసి మొర్దెకైని విడిపించి, ఏ ఉరికయ్య మీదైతే మొర్దెకైని చంపాలని వాళ్ళు ప్రయత్నం చేశారో అదే ఉరికయ్య మీద హామాను చనిపోయేటట్లుగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అనుకోవచ్చు, మన మీద ఎన్నో పన్నాగాలు పెడుతున్నారు, లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు, రకరకాలు అనుకుంటున్నారు. వాటిని అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకునే వారు ఒకరున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం పట్టించుకుంటే మనమే బాధపడాల్సి వస్తుంది. దానికి రియాక్షన్ మనమే చేయాల్సి వస్తుంది. నిజమైన వ్యక్తి ఏం చేస్తాడంటే అస్సలు పట్టించుకోకుండా వదిలేస్తాడు, దేవునికి వదిలేస్తాడు. మోషే మీద కాని మాటలు పలికారు ఎవరు? సొంత వాళ్ళే, అన్న అక్క. మోషే ఎదురు మాట్లాడలా, దేవుని ఎదుట సాగిలపడ్డాడు, కానీ దేవుడు ఆ మాటలు విన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే వచ్చి దేవునితో ఏమైనా చెప్పాడా? ప్రభువా, నా ఆయనకి ఎంత కుట్ర జరుగుతుందో చూడు, నా ఇంట్లో ఎంత పన్నాగాలు పండుతున్నారు చూడు అని ఏమనలే. చూసుకునేవారు అక్కడ ఉన్నారు. ఆయన పని మనం చేస్తున్నప్పుడు, మన బాధ్యతను మన సక్రమంగా నివర్తిస్తున్నప్పుడు మన విషయంలో అన్నీ చూసుకునే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కనిపించకపోవచ్చు, కానీ పని మాత్రం జరిగిస్తుంటాడు. కాబట్టి ఈ ఎస్తేరు గ్రంథంలో మనుషుల యొక్క వాక్కలహాన్ని మాన్పి తన సన్నిధి చాటున వారిని దాస్తున్న దేవుడుగా కనిపిస్తూ ఉంటాడు. ఊహకు అందని విధంగా రక్షించేవాడని ఈ ఎస్తేరు గ్రంథంలో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎక్కడ కూడా యెహోవా అని రాయబడలేదు, దేవుడు అని రాయబడలేదు, కానీ ఆయన కార్యాలు మాత్రం చాలా స్పష్టంగా అర్థమైపోతున్నాయి. ఆయన కార్యాలు మాత్రం చాలా స్పష్టంగా అర్థమైపోయి, ఏ రోజైతే వాళ్ళు చస్తారు అన్నారో అదే రోజు యూదులు చావల. దాదాపుగా వాళ్ళే హామానుకున్న 10 మంది కుమారులు, తనతో తను ప్రోత్సహించి తను బలపరిచిన 500 మంది, దాదాపుగా ఆ రోజుల్లో 75,000 మంది యూదులకు శత్రువులను వారిని నాశనం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒక శత్రువు అంట ఒక్కడే కాదు, తనకు అనుకూలమైన వర్గాన్ని, తనకు అనుకూలమైన వ్యక్తులను సమకూర్చుకుంటాడు. కుటుంబమే కాదు, ఎంతమంది సమకూర్చుకున్నా, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా దేవుడు కాపుదల్లో ఉన్న వ్యక్తిని ఎవరు ఏమీ చేయలేరు. అంటే మనము దేవుని కాపుదల్లో బ్రతకగలిగితే మనుషులు మనల్ని ఏమీ చేయలేరు. వాళ్ళ గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఏ విషయంలో అయినా సరే. మొర్దెకై తన పని తను చేశాడు, కానీ దేవుడు ఏం చేయాలో అది చేశాడు. ఇప్పుడు తన శత్రువుల విషయంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. మీరు కానీ ఆ మాట చూద్దాం, చూడండి ఏం చేశాడు అంటే 9వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. షూషను కోట యందు యూదులు 500 మందిని చంపి నాశనం చేశారు. తర్వాత అది 7వ వచనంలో 10 మంది కుమారులను అక్కడ చంపిరని రాయబడింది. తర్వాత 16వ వచనం చూడండి, రాజు సంస్థానముల యందు తక్కిన వారు యూదులు కూడుకొని తమ ప్రాణములు రక్షించుకొనుటకై పూనుకొని ఆదారు మాసము 13వ దినమందు తమ విరోధులలో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది
పొందిరి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది శత్రువులు ఉన్నారు మొర్దెకైకి? ఒక్కడేనా? ఒక్కడే కనిపిస్తుంది. ఒక్కడు ఎంతమందిని సమకూర్చాడంట? 75,000. దానికంటే పైన ఇంకొక 500 మంది. చూడండి, వీళ్ళు చిన్న జనాంగమే. ఈ 75,000 మందిని చంపడానికి దేవుడు వీరికి కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మన పనులు దేవుని మీద పెట్టి మనము దేవుని ఆలోచనలోకి వెళ్ళి ఆలోచించి మనం ప్రశాంతంగా ఉండొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? దేవుని ఆలోచనలోకి, అంటే వాక్యానుసారంగా మనం ఆలోచించి మనం ప్రశాంతంగా ఉండొచ్చు. అలా ఆలోచన లేకపోతే మన మనసు మనను కుదుట పడనీయదు. మొర్దెకై ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేసిన దాన్ని బట్టి తన యొక్క జనాంగానంతటిని రక్షించుకోవడమే కాకుండా తమకు శత్రువులుగా ఒక వ్యక్తి ఎంతమందిని శత్రువులుగా మార్చాడో చూడండి. ఎంత కుట్ర జరిగి ఉండొచ్చు. మొర్దెకై వెనక 75,000 మంది సమకూర్చి వీరిని ఒకే రోజు చంపాలని ఎంతగా ప్లాన్ చేశాడో వాళ్ళందరినీ కూడా 2 రోజుల పరిధిలో చంపేశాడు. ఏంటంట? 2 రోజులు యూదులకు పట్టిన టైం. 2 రోజులు ఇలా చంపి దేవుని కార్యాన్ని ఘనపరిచి తర్వాత మొర్దెకై దేవుని ఆశ్రయించినంత హెచ్చించి ఒక క్రియను జరిగించిన తర్వాత ఈ క్రియను వాళ్ళు మరిచిపోకుండా ఆ క్రియను వారు ఒక బాధ్యతగా ఎంచుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఈరోజు చెప్పాలనుకున్న మాట అంటే బాధ్యత కలిగి ఉండడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పనిలో మనం బాధ్యత ఉంటే, సక్రమంగా ఆ బాధ్యతను నిర్వర్తించగలిగితే మన భారాన్ని దేవుడు తీసుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి? మన పనిలో మనము సక్రమంగా బాధ్యతను నిర్వర్తించగలిగితే మన బాధ్యతను దేవుడు తీసుకుంటాడు. రాజును చంపాలనుకున్నప్పుడు ఇది నాకెందుకులే, ఇది నా విషయం కాదు కదా అనుకోలేదు. ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా సహాయం చేశాడు. ఒకవేళ తన చెప్పిన దాన్ని బట్టి రాజు రక్షించబడిన తర్వాత తగిన కృతజ్ఞత అతను చూపకపోయినా, బాగా గమనించండి, ఇప్పుడు రాజును చంపాలనుకున్నారు, పట్టుబడ్డారు, కుట్ర భగ్నమైపోయింది. కానీ చెప్పిన వాడికి ఎలాంటి ఘనత వచ్చిందా? చెప్పండి, ఘనత వచ్చిందా? ఆ రోజు మొర్దెకై ఏమైనా ఘనపరచబడ్డా? ఇదిగో ఈ వ్యక్తి ద్వారా ఈరోజు రాజు బ్రతికున్నాడు, ఇతను చెప్పకపోతే రాజును వాళ్ళు చంపిండే వాళ్ళు అని ఏ రోజు కూడా ఎవరు అనలేదు. అసలు మర్చిపోయారు. అసలు ఎవరు హెల్ప్ చేశారో కూడా తెలియలేదు. కొన్నిసార్లు మనము చేసే పనులు అది మెప్పు కోసమో మన్నల కోసమో, అంటే అందరికీ తెలియని ఉద్దేశం మనం చేయకుండా తగిన కాలంగా దానికి ప్రతిఫలం ఇస్తాడు, ఇది నా బాధ్యత అనుకొని ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వారు చేసిన పనిని బట్టి ఏదో ఒక రోజు దానికి ప్రతిఫలం ఇస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో బాధ్యత గుర్తింపును కోరుకోదు. బాధ్యత గుర్తింపును కోరుకోదు. బాధ్యత అధికారాన్ని కోరుకోదు. బాధ్యత అనేది ఆ భారం ఉన్న వారి విషయంలో దేవుడు ఏ పనిని చేయడానికైతే నిర్ణయించారో ఆ పనిలో ఉండాలని ఆలోచన, దాని ద్వారా మెప్పు పొందాలని కోరిక లేకుండా ఆయన చెప్పింది చెప్పినట్టు మాత్రమే చేయడానికి తాము వాక్యానుసారంగా కట్టుకున్న వారి జీవితాల్లో దేవుడు వారి కుటుంబాన్ని వాళ్ళ బ్రతుకులు కట్టడానికి ఎప్పుడు ముందునే ఉంటాడు. మనము దేవుని పని బాధ్యతగా చేస్తే మన పని దేవుడు సక్రమంగా చేస్తాడు. ఇప్పుడు ఈ పని విషయంలో ఒకప్పుడు ఒక వ్యక్తి బాధ్యత కలిగి ఉన్నాడు. ఆ ఒక వ్యక్తి యొక్క బాధ్యతను బట్టి ఒక జనాంగం రక్షించబడింది. ఇప్పుడు ఆ బాధ్యతను అందరికీ అప్లై చేయాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షించబడిన ఆ రోజులను ఎవరు మర్చిపోకూడదు. దేవుడు ఏ విధంగా రక్షించాడో, ఏ విధంగా మనం ఉపవాసం ఉండి ప్రలాపించామో ఆ రోజులను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునే విధంగా వారితో ఏం చేస్తాడంటే ఒక ఒప్పుకోలు ప్రార్థన చేయించాడు. వాళ్ళందరి చేత
మేము ఇలా ఉంటాం, ఇది మేమే కాదు మా తరమంతా కూడా చెప్పుకున్న ఆ నెలలో ఆ 14వ తారీఖున మేము ఇలా ఉంటాము, ఇలా చేస్తామని, ఇది మా బాధ్యత అని వాళ్ళు ఒప్పుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జనరల్గా ఎవరైతే ఆ బాధ్యత కట్టుబడతారో, ఒప్పుకుంటారో, అప్పుడు మాత్రమే చేస్తారు. మనము కానీ బాధ్యత అని ఒప్పుకోకపోతే ఎవరు చేయరు. ఎవరొకరు చేస్తారులే, ఎవరొకరు చూసుకుంటారులే, అది నాదేనా, అందరిది కదా, ఎవరికి లేదు, నేనా, నాకు కుదరలేదు, ఇంకొకరు చూసుకుంటారులే అనుకుంటారు. కానీ ఒప్పుకుంటే మాత్రం నేనే చేయాలి, ఇది నాది కదా, ఇది నా బాధ్యత కదా, నా రెస్పాన్సిబిలిటీ కదా అనుకుంటారు. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. చూడండి, ఏం బాధ్యత వాళ్ళు తీసుకున్నారు, ఎలాంటి బాధ్యత వాళ్ళు తీసుకున్నారు అంటే ఇప్పుడు మనం 29వ వచనం చూద్దాం. దానికంటే ముందు 27వ వచనం. ఇంకొక మాట అమ్మ, దానికంటే ముందు 23వ వచనం కూడా చదువు. అప్పుడు యూదులు తాము ఆరంభించిన దానిని మొర్దెకై తమకు రాసిన ప్రకారంగా నెరవేర్చుదామని ఒప్పుకొనిరి. జనరల్గా బాధ్యత అనేది ఎప్పుడు వస్తుందంటే ఒప్పుకున్న దాన్ని బట్టే వస్తుంది. మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఒకటి చెప్తాను. మీరు ఏదైనా ఒక ఉద్యోగానికి అప్లై చేశారు, ముందే బాధ్యత వస్తుందా? చెప్పండి, వస్తుందా? ఏమ్మా, రాదు. ఇప్పుడు ఉద్యోగులు చేరిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఇది అని నీకు నిర్ణయించబడిన తర్వాత, అది నీకు అప్పజెప్పబడిన తర్వాత, అలా నేను చేస్తాను అని ఆ ఉద్యోగులు నువ్వు ఒప్పుకొని ఉన్నదాని ప్రకారం ఆ బాధ్యత నీకు అమలు చేయబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? బాధ్యత అనేది కోరుకుంటే వచ్చేది కాదు, అనుకుంటే జరిగేది కాదు. మనం అలా చేస్తాము అని నిర్ణయించుకొని ఏర్పరచబడిన స్థితిలో ఉండి మనము ఒప్పుకున్న దాన్ని బట్టి మనకు బాధ్యత అనేది అప్పచెప్పబడుతుంది. ఏ బాధ్యత అయినా సరే, అది కుటుంబంలో కావచ్చు, జాబ్ చేసే చోట కావచ్చు, సంఘంలో కావచ్చు, ఎక్కడైనా సరే నువ్వు ఒప్పుకున్న దానిని బట్టి నీకు బాధ్యత అనేది అప్పచెప్పబడుతుంది. ఉద్యోగ విషయంలో నువ్వు ఒప్పుకున్న ఏ ఉద్యోగానికైతే నువ్వు చేస్తానని ఒప్పుకుంటావో దానికి వారు సమ్మతి ఇచ్చిన తర్వాత ఆ పని చేయమని, ఆ పని నీకు నిర్ణయిస్తే ఆ పని పట్ల నువ్వు బాధ్యత కలిగి నువ్వు చేయాలి. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాను అనేది ఒక టైం స్లాట్, అది ఒక బాధ్యత. ఆ టైం వరకు ఉండాలి. ఒకవేళ అది ఆ టైంలో ఉండకపోతే నువ్వు పర్మిషన్ తీసుకోవాలి. నువ్వు అందుబాటులో లేకపోతే ఆ పని ఎవరో ఒకరు జరిగే విధంగా ఎవరైతే నీకు బాధ్యత అప్పచెప్పారో వారి యొక్క పర్మిషన్ తీసుకోవాలి జనరల్గా. సో ఇప్పుడు మన బ్రతుకుల్లోకి ఏదైనా ఒక బాధ్యత అప్పచెప్పబడాలంటే ముందు అది చెయ్యడానికి నువ్వు సంసిద్ధత కలిగి నువ్వు చేస్తానని నీ బ్రతుకులు నువ్వు ఒప్పుకోలు ఉంటే ఆ బాధ్యత నీకు ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఏదైనా సరే నువ్వు ఒప్పుకోకుండా, నువ్వు లోపడకుండా, నువ్వు చేయాలనుకున్న పనేదో నీకు తెలియకుండా ఆ విషయంలో నువ్వు బాధ్యతగా బ్రతకలేవు. ఇప్పుడు మనం చదివిన లేఖన భాగాల్లో ఇది మా బాధ్యత అని వాళ్ళు చెప్పుకున్న దానికి ముందు వాళ్ళు ఏం చేశారంటే ఒప్పుకున్నారు. ఏంటంటే వాళ్ళు, ఇదిగో అయ్యా మొర్దెకై, నువ్వు చెప్పిన ప్రకారం మేము చేస్తాం, నువ్వు ఏదైతే రాసి పెట్టావో రాసి పెట్టిన ప్రకారం మేము జరిగిస్తాం, మేము చేస్తామని ఒప్పుకున్న దాన్ని బట్టే ఎప్పుడైతే వాళ్ళు ఒప్పుకున్నారో ఆ ఒప్పుకోలును బట్టి బాధ్యత వారి మీద వచ్చింది. ఏదైనా సరే నేను ఈ పని చేస్తానని ఒప్పుకుంటే అది నీ బాధ్యత. ఆ విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు. ఆ విషయంలో మనము కూడా మనకు పని అప్పచెప్పిన వారికి లెక్క అప్పచెప్పవలసిన వారికి ఉంటాం, ఎందుకంటే అది మన బాధ్యత కాబట్టి. సో ఈరోజు మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నువ్వు ఎంతవరకు ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా కుటుంబ విషయంలో, సంఘం విషయంలో, దేవుని పని విషయంలో, నీ ఉద్యోగ విషయంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నావు. అసలు బాధ్యత అంటే ఏం తెలుసా? ఆ భారాన్ని మోయడానికి నిన్ను నువ్వు సమర్పించుకునే స్థితిలోకి వచ్చావా లేదా? అసలు నువ్వు ఒప్పుకున్నావా నేను చేస్తానని? ఏదైనా సరే మరి ఒప్పుకున్న దానివి, ఒప్పుకున్న వాడివి దాని ప్రకారంగా బ్రతుకుతున్నావా? అందుకనే నియమం ప్రకారం పోరాడకుంటే ఏముండదు, కిరీటం ఉండదు. జట్టి అయిన వాడు, తిమోతికి రాస్తా అంటాడు, జట్టి అంటే సైనికుడు
ఒక నియమం ఉంటుంది, దాని ప్రకారంగా పోరాడాలి. మనకు అప్పచెప్పిన పని మన ఇష్టానుసారంగా చేయడానికి లేదు, ఆయన చెప్పిన ప్రకారం చేయాలి. అది బాధ్యత. నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేయడం, నీకు తోచినట్టుగా చేయడం అది బాధ్యత కాదు. నేను చెప్పాను అంటే దేవుడు, లేకుంటే మీ పై ఆఫీసర్ నేను చెప్పినట్టు నువ్వు చేసావంటాడు, నువ్వు చెయ్యి అని చెప్పినట్టుగా చేయాలి, అది బాధ్యత. ఇప్పుడు వీరు ఒక బాధ్యతను తరతరములకు జరిగిస్తామని ఒప్పుకున్నారు. ఏంటి ఆ బాధ్యత? వాళ్ళ మీద వేసుకున్న బాధ్యత ఏంటి అంటే, మొట్టమొదటి ఆ బాధ్యత వాళ్ళకి ఎలా ఇవ్వబడిందంటే, మొట్టమొదటిగా వారు ఒప్పుకున్న దానిని బట్టి బాధ్యత ఇవ్వబడింది. ఈరోజు బాధ్యతలు తీసుకొని ఒప్పుకోరు, కానీ అలా చేసేవారి గురించి, చేస్తున్న వారి గురించి, ఎక్కడైనా సరే జాబ్ చేసే చోట మరి ఎక్కువగా వాళ్ళకి చేత కాదు చేయడం, చేసే వాళ్ళని చూస్తే ఫీలింగ్ ఉంటుంది, చేసేవారిని చూస్తే బాధ ఉంటుంది, చేసేవారిని చూస్తే ఒకలాంటి ఈర్ష్య, అసూయ, మనం చెప్పుకున్న గత 2 వారాలు అసూయ ఉంటుంది. వాళ్ళు లోబడి చేస్తాను ఒప్పుకొని వారి జీవితంలో ఇలా వస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే మూర్తికి చెప్పాడో దేవుడు మనల్ని, మన యొక్క రాజ్యాన్ని, మన యొక్క జనాంగాన్ని కాపాడి, కాబట్టి ప్రతి సంవత్సరం ఈ నెల 14వ తారీఖు మనం ఒక పండగ చేసుకుంటాం. దానికంటే ముందు 2 రోజులు మనం ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి మనల్ని మనం ఒప్పుకోవాలి అని ఆయన ఒక రాసి సైన్ చేస్తే, దానికి ఏం చేస్తే అందరు కూడా అవునయ్యా ప్రతి సంవత్సరం ఈ నెలలో ఈ 2 రోజులు మేము ఉపవాసం ఉంటాం, ఇది మా బాధ్యత. ఎందుకంటే దేవుడు ఇలాంటి స్థితి నుంచి, కన్నీటి నుంచి, దుఃఖం నుంచి, వేద నుంచి మనం విడిపించాడు. ఈరోజు అలా దైవిక సంబంధమైన బాధ్యతలు ఎరిగి సంఘంలో బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది నా బాధ్యత, ఈ పని చేయడానికి నేను ఒప్పుకున్నాను, నేను ఒప్పుకున్న పనిని సక్రమంగా చేస్తాను అని వీళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఏం చేయాలి వాళ్ళు అనే మాటను మనం చూద్దాం. చూడండి, 27వ వచనం మనం చూస్తే, యూదులు ఆ 2 దినముల గూర్చి రాయబడిన ప్రకారం. చూడండి, ఇప్పుడు ఒప్పుకున్నారు, ఒప్పుకొని ఎలాగంటే అలా బాధ్యతను నిర్వర్తించడానికి లేదు. గమనించండి, ఏంటంట, మనం ఒప్పుకుంటే మన ఇష్టానుసారంగా ఉండడానికి లేదు. అది జాబ్ అయినా, దేవుని సేవ అయినా, దేవుని సన్నిధి చేసే పని అయినా, ఏంటంట, ఏదైనా సరే మనం ఒప్పుకున్నావు, నేను చేస్తాను అనుకుంటే సరిపోదు. నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు ఆ పని చేస్తాం. ఎవరు ఇష్ట ప్రకారం చేయాలని నువ్వు నిర్ణయించుకున్నావు, నీ ఇష్టానుసారంగా కాదు కదా. దేవుడు చెప్పినట్లుగా చేస్తానని ఒప్పుకున్నట్లుగా, ఆ ఒప్పుకున్న ప్రకారం చేయాలి. అందుకని ఇక్కడ మనం చదువుతాం, వాళ్ళు ఒప్పుకున్నారు దేని ప్రకారం అంటే రాయబడిన ప్రకారముగా. ఏంటంట, రాయబడిన, వాళ్ళకి ఏదైతే రాసి ఇచ్చారో, ఇదిగో మీరు ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా చేస్తామని చెప్పండి అంటే, అవునయ్యా ఇదిగో మీరు చెప్పినట్టుగా మేము చేస్తాం, మీరు చెప్పినట్టుగా మేము ఉంటాం అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకొనిన ప్రకారంగా అంటున్నాడు రాయబడ్డారు. అంటే వాళ్ళకి ఏదైతే చేయడానికి నిర్ణయించబడిందో దాని ప్రకారంగా చేయడానికి ఒప్పుకున్నారు. తర్వాత అక్కడ ఉంది రాయబడిన ప్రకారం ప్రతి సంవత్సరం. అంటే అది రెగ్యులర్గా అని అర్థం. ప్రతి సంవత్సరం, అది ఎప్పుడో ఒకసారి, అప్పుడప్పుడు కాదు. కొందరు ఒప్పుకుంటారు కొన్ని పనులు, వాళ్ళు రెగ్యులర్గా రారు. పరిచర్యలో కానీ, దాంట్లో కానీ, దీంట్లో కానీ నమ్మకంగా ఉండరు. వాళ్ళకు తోచినప్పుడు, వాళ్ళకు కుదిరినప్పుడు, ఏంటి అంటే నాకు కుదరట్లేదు, ఏంటి అంటే నాకు అంత సమయం లేదు, అలాంటప్పుడు ఆ పని ఒప్పుకోవడం ఎందుకు, అని చేస్తాను చెప్పడం ఎందుకు? నమ్మకంగా ఉండకపోతే కిరీటం ఉండదు. మనం ఒప్పుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని పని చేస్తే ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకున్న మనం దేని ప్రకారంగా చేయాలనుకున్నామో దాన్ని తెలుసుకొని ఉండాలి. అంత మాత్రం కాకుండా అది ప్రతి సంవత్సరం, ప్రతి సంవత్సరం, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిసారి దాని ప్రకారంగానే చేస్తూ ఉండాలి. అందుకని ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం కాదు, ఇంకో రాబోయే 4 సంవత్సరాలు కాదు, ప్రతి సంవత్సరం. అంటే వాళ్ళు బ్రతికినంత కాలం ఆ పని చేయడానికి నిర్ణయించుకున్న వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత వాటి నియామక కాలమును బట్టి, ఏంటంట, ఒప్పుకోవడం కాదు, రోజు చేయడం కాదు, ఎప్పుడు పెడితే అప్పుడు చేసేది కాదు. వాటి నియామక అంటే ఏ రోజు నిర్ణయించారో, ఎప్పుడు జరగాలని కోరారో ఆ రోజు, ప్రతి సంవత్సరం
ఆ ప్రకారంగా చేయాలి. తర్వాత వాటి నియామక కాలమును బట్టి వాటిని ఆచరించేదము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే వాటిని ఆచరించేదామంటే అర్థం ఏంటి? చేసేదాము. ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం, అయ్యా ఈ సంవత్సరం అంతా ఇది చేస్తాను అని ఎవరైనా ఒప్పుకున్నారా? ఒప్పుకున్న వాళ్ళు అలా చేశారా? ప్రార్థన విషయంలో, మందిరానికి వచ్చే విషయంలో, ఇచ్చే విషయంలో, లేదా ఏదైనా సరే నీ మనసుకు నచ్చి ఈ పని ఈ సంవత్సరం వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు నేనన్నా చెయ్యాలని ఆలోచన కలిగినప్పుడు, నేను చేస్తాను ప్రభా అని నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆ ప్రకారంగా ఎంతమంది ఒప్పుకున్న ప్రకారం చేస్తున్నారు? ఎంతమంది ఒప్పుకున్న ప్రకారం దాని ప్రకారంగా లోబడి పనిచేస్తున్నారు? అంటే ఒకవేళ అలా చేయకపోతే దాని అర్థం ఏంటి? నువ్వు సరిగ్గా బాధ్యతను నిర్వర్తించట్లేదు. నువ్వు ఒప్పుకున్న దానికి కట్టుబడి నువ్వు బ్రతకట్లేదని అర్థం. ఒప్పుకున్న దానికి కట్టుబడి నువ్వు బ్రతకట్లేదని అర్థం. ఆచరించదము ప్రతి సంవత్సరం చేస్తాం, అది నీకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తాం, నువ్వు చెప్పిన పద్ధతిలో చెప్పిన రీతిగా చేస్తాం. ఇది బాధ్యత. అంటే మనకి నచ్చినట్టుగా కాదు. నేను 7 రోజులు ఆగి వస్తానన్నాడు సమూయేలు, కానీ ఆ మాట విన్నాడా సౌలు? వినలేదు. 7వ రోజు వచ్చింది, ఇంకా రాలేదు, వస్తాడో రాదో తెలియలేదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. వెంటనే ఏం చేశాడు? ఏదో నేను చేస్తే సరిపోతుందని తొందరపడి చేశాడు. వెంటనే సమూయేలు వచ్చాడు. నువ్వు కాని పని చేసేవి, ఒప్పుకున్నావు, నువ్వు వచ్చేంతవరకు వెయిట్ చేయి. ఉంటానయ్యా. ఇంక ప్రాణం పైన వెయిట్ చేయాల్సింది తప్ప మన సొంత ప్రయత్నం కానీ సొంత ఆలోచనతో చేయకూడదు. అది ఎస్పెషల్గా దేవుని పని విషయంలో. దేవుని పని విషయంలో దేవుడు చెప్పినట్లుగా చేస్తేనే లెక్క. నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే కాదు, నీకు నచ్చినట్లుగా చేస్తే అసలు దేవుడు దాటిని లెక్క అది కన్సిడర్ చేయడు, అసలు లెక్కలోకి తీసుకోడు. మేము ఆచరించదము అని వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే నియామక కాలం, ఒక కాలం నియమించారు. ఆ కాలంలోనే ఒక పద్ధతి ఏర్పాటు చేశారు. ఆ పద్ధతి ప్రకారం ప్రతిసారి చేస్తామని వాళ్ళు, ప్రతిసారి ఆచరిస్తామని ఒప్పుకున్నారు. చూడండి, ఇంకా ఏం చేస్తామని ఒప్పుకున్నారు అంటే 30 వచనం చదువుదామమ్మా. ఏం నిర్ణయించారా ఒప్పుకోవడానికంటే? మరియు యూదుడైన మొర్దెకైను రాణి అయిన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దానిని బట్టి వారు ఉపవాస విలాప కాలములు ఏర్పరచుకొని, చాలు ఏమి ఏర్పరచుకుంటున్నారు? దేనికి ఒప్పుకున్నారు? ప్రతి సంవత్సరం ఈ నెలల్లో ఈ తేదీల్లో ఈ విధంగా మేము ఉపవాస విలాపాలు చేస్తామని ఏర్పరచుకున్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు దేనికి ఒప్పుకున్నారంటే ఉత్సవం చేయడానికో పండగ చేయడానికో అయిపోయింది. పండగ అంతా అయిపోయింది, దేవుడు రక్షించాడు, మేము ఉపవాసం ఉన్నాము కాబట్టే, దేవుడు కాపాడాడు కాబట్టి ప్రతి సంవత్సరం ఉపవాసం ఉండాలి, కన్నీరు కార్చాలి, ప్రార్థన చేయాలని ఒక ఏర్పరచుకున్న దాని ప్రకారంగా మేము చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు. చూడండి, అంటే ఉపవాస ప్రార్థనలను సంఘ క్షేమాభివృద్ధి కోసం విలపించడం అనేది ఒక బాధ్యత అని వాళ్ళు గుర్తెరారు. సో ఈరోజు ఒక సంఘంగా మన బాధ్యత ఏమై ఉండాలి అంటే, సంఘ క్షేమాభివృద్ధి కోసం, సంఘంలో ఇంకా మారు మనసు పొందిన వారి గురించి, ఇంకా పట్టుబడిన వారి గురించి, క్రీస్తులో సరిగ్గా నిలబడిన వారి గురించి, క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క తత్వాన్ని, క్రీస్తు యొక్క బోధను, క్రీస్తు యొక్క జ్ఞానాన్ని, వాక్యాన్ని అర్థం చేసుకోలేకుండా అటు ఇటు తిరుగుతున్న వారి విషయంలో మనం ఏం చేయాలంటే మానక ఉపవాసం ఉండే విధంగా, అది ఒక ఉపవాసం ఉండి ప్రార్థించడం ఒక బాధ్యత. ఒక క్రైస్తవుడిగా, సంఘంలో చేర్చబడిన వ్యక్తికి ఇది నా బాధ్యత అని ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో, ఒప్పుకొని దాని ప్రకారం చేస్తామో, దేవుడు ఆ ప్రార్థనను బట్టి దేవుడు మన జీవితంలో కార్యం చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడో ఒకసారి తోచినప్పుడు, కుదిరినప్పుడు అలా కాకుండా సంఘక్షేమం కోసం, అఫ్కోర్స్ మనం ఒప్పుకున్నాం ప్రతి సంవత్సరం 3 సార్లు ఉపవాస ప్రార్థన కూడికలు పెట్టుకోవాలని. దాని ప్రకారంగానే మనం పెట్టుకుంటున్నాం, దానికి లోబడుతున్నాం, అది ఒక డేట్ నిర్ణయించుకుని దాని ప్రకారంగా మనం వెళ్తున్నాం. అలా కాకుండా మనం ఈరోజు తీసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే సంఘక్షేమం కోసం ఉపవాసం ఉండడం, ప్రజల కోసం విలాపం, వేదన పడ్డం. ఎవరు విలపిస్తారు? ఒక గర్భిణీ స్త్రీ
పుట్టబోయే బిడ్డ కోసం ఆర్తనాదం చేసినట్లుగా ఒక్కొక్క నూతన ఆత్మలు పొందడానికి, నూతన వ్యక్తులు రావడానికి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి, ప్రభా వాళ్ళు నశించిపోతున్నారు ప్రభా, వాళ్ళు పాడైపోతున్నారు ప్రభా, నీ రాకడేమో అతి సమీపంగా ఉంది, ఇంకా నీలో నిలబడలేదు, నీ సత్యం తెలుసుకోలేదు, నీ వాక్యంలో నిలబడలేదు, స్వతంత్రులుగా మార్చబడలేదు, ఇంకా పాప బిచ్చల్లోనే బ్రతుకుతున్నారు, నీకు దూరం అయిపోతున్నా, అయ్యో ప్రభా అని ఆ ఒక భారం కలిగిన వారిగా విలపించే వారిగా ఆ విలపించడం, ఏడవడం, కన్నీరు కార్చడం నా బాధ్యత అని ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా కష్టం అనుకుంటాను. మనకు కష్టం వస్తేనే ఏడుపు వస్తుంది, మనకు బాధ కలిగితేనే దుఃఖం వస్తుంది. ఎదుటివారి బాధ, ఎదుటివారి కన్నీరు, ఎదుటివారి వేదన మనకు సంబంధం లేదు అనుకుంటే ఎవరు బ్రతుకులో దుఃఖం వస్తుంది? రాదు. ఎప్పుడు వస్తుందంటే ఆ బాధ నాది అనుకున్నప్పుడు, తెలిసినప్పుడు, ఆ బాధ గురించి చలించిపోయినప్పుడు మనకు ఆటోమేటిక్గా అయ్యో పాపం ఆలోచన మన బ్రతుకులు వచ్చినప్పుడు వాళ్ళ గురించి ఒక దుఃఖం వస్తుంది. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొద్ది మంది అయినా సరే ఒక ఒప్పుకోలు, ప్రభా నా సంఘం గురించి నేను కన్నీటి ప్రార్థన చేస్తాను, నా సంఘ క్షేమం గురించి నేను విలపిస్తాను, ఇది నా బాధ్యత అని ఎవరైతే ఒప్పుకుంటారో, ఆ బాధ్యతను బట్టి ఎవరైతే మసులుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈరోజు మనం తీసుకోవాల్సిన బాధ్యత ఏంటి? నీ బిడ్డల కోసం, సంఘం కోసం, క్షేమం కోసం నువ్వు ప్రార్థన చేయడం అనేది ఒట్టిగా కాదు, ఉపవాస ప్రార్థన చేయడం. ప్రతి శనివారం ఉపవాసంతో దేవుని సన్నిధికి వస్తాను, విజ్ఞాపనతో విజ్ఞాపన ప్రార్థన చేస్తాను అని ఎవరైతే ఒప్పుకుంటారో, ఆ ఉపవాస ప్రార్థన బాధ్యతగా స్వీకరిస్తారో అది రాబోయే తరానికి. ఇప్పుడు మనం చేస్తే మన బిడ్డలు తెలుసుకుంటారు, ఇప్పుడు మనం చేస్తే అప్కమింగ్ వచ్చే వారికి అర్థమవుతుంది. అసలు మనం ఏమీ చేయకుండా ఊరికే రావడం పోవడం, మంగళవారం శనివారాలు రావడం పోవడం ఉంటే వాళ్ళు కూడా వచ్చిపోతుండే. మార్పు అనేది రాదు. మార్పు అనేది జరగాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యత ఎరిగి బ్రతకాలి, బాధ్యత తెలుసుకొని క్రీస్తు సంఘంలో ఉండాలి. సో ఈరోజు దేవుడు కోరుకుంటున్న బాధ్యత ఏంటి అంటే, నీవు నీ సంఘం గురించి కన్నీరు కార్చాలి, సంఘంలో మారు మనసు పొందిన వారి గురించి వేదనతో దుఃఖపడాలి. ఇది నా బాధ్యత అనుకున్న వాళ్ళు మనస్ఫూర్తిగా ఒప్పుకొని, ప్రభా ఈ వారం నుంచి ప్రతి శనివారం ఉపవాసంతో నా సంఘ క్షేమం కోసం నేను ప్రార్థన చేస్తాను. నువ్వు ఒక్కరోజు కడుపు మార్చుకొని సంఘం గురించి భారంగా, ప్రభా నా బిడ్డలు నశించిపోతున్నారు, నా సంఘంలో యవనస్తులు నశించిపోతున్నారు, అనేకులు మారు మనసు పొందలేరని ఆవేదనతో మనస్ఫూర్తిగా ప్రార్థన చేయకపోతే ఏం భక్తి ఆ భక్తి? కాబట్టి ఈరోజు మీరు ఉపవాస ప్రార్థన చేయాలని ఆశతో, అది మీకు ఒక బాధ్యత అని ఎరిగి బ్రతకాలనే ఉద్దేశంతో ఈ నా మాటలు చెప్తున్నాయి. కాబట్టి ఉపవాస ప్రార్థన ఒక బాధ్యతగా మనం ఫీల్ అవ్వాలి. అలా లేకపోతే ఉపవాస ప్రార్థన ద్వారానే ఏదైనా వదిలిపోవటం అసాధ్యం. సంఘానికి పట్టిన ప్రతి విధమైనటువంటి చెడు కానీ, కీడు కానీ, లేకుంటే కుటుంబాలకు పట్టినటువంటి దురాత్మల సమూహం కానీ కట్టిన కోటగోడలు వదిలిపోవాలంటే అది ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యమని యేసు ప్రభువు చెప్పినప్పుడు, సంఘంలో అసలు ఉపవాస ప్రార్థన లేకపోతే ఎట్లా? కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండి రండి. ఉదయం తింటే మధ్యాహ్నం తినమాకండి. నైట్ వచ్చి ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి కూడా ప్రార్థన చేసుకుని తినండి. లేకపోతే ఇంకా అసలు ఆ రోజు మరుసటి రోజు ఉదయం తిని ఆ రోజు నైట్ ప్రార్థన ఉంటే అది క్షేమం. కాబట్టి ఈరోజు అలా ఒక బాధ్యత తీసుకుని మనసు ఉంటే ప్రార్థన చేద్దాం, ఒప్పుకొని ఆ బాధ్యత మనం అంగీకరిద్దాం. తలలు వంచండి. తలలు వంచిన మనం, వాళ్ళు ఒప్పుకున్నారు దేవుడు జరిగించిన క్రియలను బట్టి. మరి మనము కూడా ఈరోజు ఒప్పుకుందామా ఒక బాధ్యత తీసుకోవడానికి? అవునయ్యా, చాలామంది నశించిపోతున్నారు, చాలామంది మందిరానికి రాలేకపోతున్నారు, చాలామంది వాక్యానుసారంగా కట్టబడలేకపోతున్నారు, చాలామంది నేను ఎరిగి బ్రతకలేకపోతున్నారు. అయ్యా, క్రైస్తవుల పట్ల శ్రమ ఎక్కువైపోతుంది, సువార్త ప్రకటించడానికి ఆటంకాలు ఎక్కువైపోతున్నాయి, అనేకులు అనేక రకమైన వ్యసనాలలో బందీలైపోతున్నారు. వాళ్ళు మందిరానికి రాకపోవడానికి వారికి పట్టిన వ్యసనాలే, దుర్వ్యసనాల కారణం. కొందరు సిగరెట్కు బానిసైపోయారు, తాగుడుకు బానిసైపోయారు, కొందరు ఇల్లీగల్ కాంటాక్ట్స్, భర్త ఉంటే భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియక భార్య
వేరే సంబంధాల మోహంలో పడి కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు. చెడు స్నేహాలకు పోయి బ్రతుకులు నాశనం చేసుకుంటున్నారు. చెడు సంగతి మంచి నడుగు చెరిపేసుకుని తెలిసి కూడా అలాంటి వారితోనే జతకడుతున్నారు. అయ్యా, అలా నశించిపోతున్న వారి మధ్య ప్రభువా, ఇదిగో నేను ఈ వారం నుంచి వచ్చే వారం నుంచి కన్నీటితో ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తాను. ఇది నా బాధ్యత తండ్రి. ఇది తరతరములకు మేము ఒక మాదిరి చూపడానికి ఒక కట్టడిగా మా సంఘంలో మీరు ఏర్పరచండి. ప్రతి శనివారం ఉపవాస విజ్ఞాపన కూడిక అని కడుపు కట్టుకొని నీ సన్నిధికి వచ్చి కన్నీటితో ఒక వారంలో ఒక రోజు సంఘం కోసం ప్రార్థన చేస్తానని ఈరోజు ఆ బాధ్యతను నువ్వు భరించడానికి ఒప్పుకుంటావా? ప్రియ సహోదరి సహోదరుడా, కన్నీటితో ఉపవాసం ఉండి సంఘ క్షేమం కోసం ప్రార్థన చేసే ఒక వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. కారణం, ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే అపవిత్రాత్మలు, దురాత్మలు, పట్టిన బంధకాలు వదిలిపోడు అసాధ్యం. కాబట్టి ప్రతి శనివారం విజ్ఞాపన కూడికకు ఉపవాసంతోనే వస్తాను, ఉపవాసంతోనే విజ్ఞాపన చేస్తాను. నా బిడ్డల క్షేమం కోసం, నా సంఘ క్షేమం కోసం. అఫ్కోర్స్ ఇప్పటికే శుక్రవారం ఉపవాసం ఉంటున్నావేమో, నీ కుదిరిన రోజు ఉపవాసం ఉంటున్నావేమో. ఇది సంఘములు నియమించినటువంటి ఒక నిబంధనగా మార్చాలని దేవుడు అనుకుంటున్నగా ప్రతి శనివారం ఉపవాస ప్రార్థన చేయడానికి నువ్వు సిద్ధమవ్వాలని దేవుడు ప్రేరేపిస్తూ చెప్తున్న మాటలు ఈరోజు నువ్వు అంగీకరించి ఒప్పుకొని, దేవా దాని ప్రకారంగా నేను ఉంటాను అని అనుకుంటే అది నీ బాధ్యత అని చెప్తున్నాడు. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే నీ ప్రార్థన బట్టి కొందరు జీవితాలు బాగుపడతాయి, కొందరు జీవితాల్లో విడుదల కలుగుతుంది. నీ ఉపవాస ప్రార్థన బట్టి అనేక బంధకాలు తొలగిపోతాయి. ఇతరుల కోసం కన్నీరు కార్చే వ్యక్తిగా మనం మార్చబడాలి. చివరి దినాలు దేవుడు కోరుకునేది ప్రార్థన, అది ఒకటే, మన గురించి కాదు. మనమందరము కూడా రాజుల గురించి, మనుషులందరి గురించి విజ్ఞాపన చేయాలి. యాచన చేయడమే దేవుడికి అనుకూలమైన ప్రార్థన. అది ఉపవాసంతో చేస్తే ఇంకా ఎంత మంచిది. ప్రియ సహోదరి సహోదరుడా, నా ఆరోగ్యం బాగలేదయ్యా, నా కష్టమయ్యా. కష్టం అనుకుంటే ఏదైనా కష్టమే. విశ్వాసంతో అడుగుపెట్టు. ఒక్క పూట దేవుని కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం నా బాధ్యత అని ఒప్పుకోగలిగితే నిజంగా నీ ప్రార్థన అనేకుల జీవితాల్లో క్షేమాన్ని ఇస్తుంది. కాబట్టి అలాంటి ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి వచ్చే వారం నుంచి మనమందరికి ఉపవాసంతో దేవుని సన్నిధిలోకి వచ్చేవారిగా దేవుడు మనలందరినీ సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థన చేయండి.